హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బీటా బ్రీడింగ్ చేద్దాం. ఈ బీటా వచ్చేసి బొరన్సాయ్. ఇది మెయిల్ బీటా. దాని స్టార్ టైల్ కానీ పైన పెర్లింగ్ కానీ మంచి ఎక్స్పెన్సివ్ ఫిష్. మీరు చూసేది ఇప్పుడు ఫీమేల్ బీటా. ఈ రెండు బీటాస్ కూడా మంచి ఎక్స్పెన్సివ్ అన్నమాట. బీటాస్లో మేల్ బీటా ఫీమేల్ బీటా యాడ్ చేసాం. బబుల్ రబ్బర్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో బబుల్ నెస్ట్ కట్టడానికి. ఇంకొకటి ఆల్మండ్ లీఫ్. దీన్ని పిహెచ్ బ్యాలెన్సింగ్ మంచి బ్రీడింగ్ అవుతుంది. దీనివల్ల ఫిష్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది. వాటర్ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. 2.5 ఇంచెస్ పైకే వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా ఫిషెస్ జంప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు ఫిషెస్ ఎక్స్పెన్సివ్ ఫిషెస్. ఇండోనేషియాలో అయినవి రెండు. అంతకుముందు మేలు చాలాసార్లు బ్రీడింగ్ కూడా చేసింది. ఫీమేల్ ఇదే ఫస్ట్ టైం. మేలు 5 బ్యాచెస్ నా దగ్గర దింపింది అన్నమాట. ఫీమేల్ ఇదే ఫస్ట్ టైం పెట్టాం. మీకు మేల్ బీటా చూపించా కదా, దానికి సంబంధించిన ప్రైస్ ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. ఆల్రెడీ దానికి సంబంధించిన 4 బ్యాచెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఇది సెకండ్ బ్యాచ్. ఈ ఫస్ట్ బ్యాచ్లో బిగ్ సైజ్ ఉన్నాయి కదా బీటాస్, ఇవన్నీ ఆల్ఫా సైజ్ అంటారు. ఇది సెకండ్ బ్యాచ్ అన్నమాట. ఇవి ఆల్ఫా బీటాస్ అన్నమాట. ఇవి ఏంటంటే కొంచెం ఉన్న సైజుల్లో కంటే కొంచెం పెద్దగా పెరుగుతాయి అన్నమాట. ఇవి వేరే వాటిని కూడా గ్రో అవనేకుండా ఫుడ్ తీసేసుకుని వెరీ హ్యూజ్ సైజులో పెరుగుతాయి. పక్కన వాటిని పెరగనీయకుండా చేస్తాయి అన్నమాట. ఇది బొరన్సాయ్ బీటా ఫ్రై. ఇది థర్డ్ బ్యాచ్ మీరు చూసేది ఇప్పుడు. ఈ థర్డ్ బ్యాచ్లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్రైస్ ఉన్నాయి. ప్రతిదీ బ్రీడింగ్లో ఒక పార్టే అన్నమాట. 15 డేస్కి ఒకసారి మేము వేస్తాం. ఇది 4th బ్యాచ్ నా దగ్గర ఉన్న 4th బ్యాచ్ బొరన్సాయ్ 4th బ్యాచ్. చిన్న ఫిషెస్ ఉంటాయి ఫ్రైస్. మీరు చూడండి కదులుతూ ఉంటాయి. అక్కడక్కడ అది బ్లాక్ కలర్లో ఒకటి, వైట్ కలర్లో ఒకటి. చెట్ల కింద ఫాక్స్ టైల్ ప్లాంట్ కింద దాక్కొని ఉంటాయి. చూడండి, జూమ్ చేస్తాను ఒక్కసారి చూడండి. మీకు కనబడుతుందో లేదో ఒకసారి చూడండి. సైడ్లో చూడండి, ఫ్రై కదులుతున్నట్టు. అదిగోండి, మొత్తం ఫాక్స్ టైల్ ప్లాంట్ కిందనే దాక్కుని ఉంటాయి. బయటికి రాకుండా ఎప్పుడైతే ఫుడ్ వేస్తామో అప్పుడే మనకి బయటకు వస్తాయి. అవి సన్కి కూడా వేడికి లోపల వెళ్ళిపోతాయి అన్నమాట. చల్లదనానికి చెట్లు ఉంటే చల్లగా ఉంటాయి కదా. ఇప్పుడు నేను చూపించబోయేది 5th బ్యాచ్ అన్నమాట. ఇది 200 సైజులో ఉంది. ఇది స్టార్టింగ్ ఫీడింగ్ అంటారు కదా, వెనిగర్ రీల్స్ అట్లాంటివి ఏమి లేవండి. అట్లాంటివి నా దగ్గర లేవు. నేనేమి ఇవ్వను. ఆర్టీమీఆ ఫీడింగ్ చేస్తాను 5th డే నుంచి. ఏరియేషన్ స్టోన్ మటుకు చాలా ఇంపార్టెంట్. మీరు చూసేది ఇదే ఆర్టీమీఆ హ్యాచింగ్. ఇది హ్యూజ్ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను. నెంబర్ ఆఫ్ ఫ్రైస్ ఎక్కువ ఉన్నాయి కదా, సరిపోదు. మళ్ళీ ఎవ్రీడే నాకు చాలా ఖర్చు అవుతుంది. కింద చూస్తూ ఉంటే ఆర్టీమీఆ కదులుతూ ఉంటుంది. 24/7 దీంట్లో ఆర్టీమీఆ ఉంటూనే ఉండాలా. ఎందుకంటే అవి ఎప్పుడు తింటాయో ఎప్పుడు ఖాళీగా ఉంటాయో తెలీదు. ఏరియేషన్ మటుకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రైస్ ఎంజైమ్స్ క్రియేట్ చేస్తాయి. పక్క వాటికి హిట్ చేయడానికి, ఫుడ్ అనేది తీసుకునే చేయడానికి హిట్ చేస్తుంది. అందుకోసమే మనం వాటర్